హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి బూటి కూర, తలకాయ, బ్లడ్ 3 సండే కాబట్టి ఎలా చేయాలో చూపిస్తా పదండి. ఏంటిది ఇది? పొట్ట వేడి నీళ్ళు అయ్యి. ఇక్కడైతే ఫస్ట్ మనం ఒక గిన్నెలో వేడి నీళ్ళు పెట్టుకోవాలి. ఆ వేడి నీళ్ళలో ఈ తోలును కొద్దిగా ముంచి పైకి లేపి ఆ తోలు అనేది గీకితే మొత్తం క్లీన్ చేయొచ్చు. క్లీన్ అయిపోతుంది. అలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనకు కనిపించేది ప్లేట్లో బ్లడ్ అనమాట. ఇది క్లియర్ అయిపోయిందా? మొత్తం తోలంతా ఊడిపోయింది. ఏనా పొట్ట పేగులు వేయాల, ఒక పేగే వాడదు. పొట్ట పేగులు, దబ్బ, తోలు వీటన్నిటిని కూడా నీట్గా ఇలా వాష్ చేసుకోవాలి. హాయ్ బేబీ, హాయ్ పెద్ద బేబీ, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. నువ్వు కూడా చెప్పు 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 హాయ్ చెప్పు. హాయ్ హాయ్. మనం క్లీన్ చేసుకున్నటువంటి పొట్ట పేగులు, దొబ్బ, బ్లడ్ వీటన్నిటిని కూడా ఇట్లా హాట్ వాటర్లో పెట్టుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్నటువంటి పొట్ట పేగులు, దొబ్బ, తోలు ఇవన్నీ కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా ఇలా పీసెస్గా కట్ చేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. కళాయి పెట్టుకొని ఏం చేస్తున్నారా బేబీ? ఉయ్యాలుగుతున్నా బేబీ. బేబీ తాలింపు గింజలా? ఓకే. కరివేపాకు, పచ్చిమిర్చిలు, ఎల్లిగడ్డలు, ఉల్లిగడ్డలు, ఒకసారి మొత్తం కలుపుకోవాలి. కొంచెం పసుపు ఒకసారి కలుపుకోమ్మా. ముక్కలు అయితే వేసి కట్ చేసిన బోటి ముక్కలు. సరే మొత్తం ఫిక్స్ చేయి. బ్లడ్ ముక్కలు చిన్న చిన్న కట్ చేయి, చిన్న చిన్న పీసెస్. బ్లడ్ చిన్నగా మరి పెద్ద కాకుండా. ఓకే, ముక్కలు కట్ చేయడం కంప్లీటెడ్. బ్లడ్ పేలుతాయిలే, వ్యవసాయం చేసినా పేలుతాయి. బ్లడ్ ముక్కలు కూడా బోటి ఫ్రైలో వేసుకొని ఫ్రై చేసుకోవడం. ఇంకా మొత్తం మిక్స్ చేయడం. ఇంకా అన్ని పేగులు, దబ్బ, బ్లడ్ 3 ఇక మిక్స్. రోటి అంటే పొట్ట, పేగులు, పొట్ట, పేగులు, దబ్బ, నెత్తురు ఇవి బాగా ఫ్రై నాకు ఉంచుకొని ఇంకా బంద్ చేసుకున్నాం. ఫ్రై అయినా ఇది కొంచెం అల్లం వేసుకొని కలుపుకోవడం. కొంచెం మగ్గాల. కొంచెం ఉప్పు వేసి ఒక గంట వేసి సరిపోతుంది కారం. ఒక గంట కారం ఇంకొంచెం చాలు.
ఉప్పు ఆల్రెడీ వేసినావా? ఇందాక వేసింది ఇందాక కొంచెం వేసి. కొంచెం వేయాలి. కొంచెం లైట్ ఉప్పు వేసుకోండి. మసాలా కూడా వేస్తాం. మసాలా కూడా వేసి పని అయిపోద్ది. మసాలా కొంచెం బాగా ఫ్రై దాకా అయ్యేదాకా ఉంచుకొని బంద్ చేసుకోవటం అంతేగా. అంతే. కొత్తిమీర కొత్తిమీర కూడా వేసి కాసేపు నుంచి బంద్ చేస్తా అయిపోయింది. పులుసు పెడతావరకు బోటి ఫ్రై కూర కంప్లీటెడ్. కేజీ తలకాయ కూర ఒక పాత్రలో మనం వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఈ ముక్కలన్నింటినీ శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ప్రతి పీసును కూడా మనం నీట్గా వాటర్ వాష్ చేసుకొని వేరే ప్లేట్లోకి ఈ ముక్కలన్నింటిని కూడా కంప్లీట్గా మార్చుకోవాలి. మొత్తం కంప్లీట్గా ముక్కలన్నీ వాష్ చేయడం అయిపోయింది. హలో బేబీ, హలో బేబీ, హలో బేబీ, హలో బేబీ. హలో చాలే తలకాయకి ఎక్కువ వాటర్ సరిపోతుంది. కొంచెం ఉప్పు వేసినాక కారం ఒక గంట నెయ్యి ఇంకొంచెం నెయ్యి. ఓకే. ఆయిల్ కొంచెం. ఓకే. దాన్ని సాపేసండి కింది దీనికి నాను కలపాలా, మొత్తం మిక్స్ చేయాలి. పసుపు, నూనె, కారం, ఉప్పు. ఓకే. ఆయిల్, అల్లం పేస్ట్, అల్లం పేస్ట్, అల్లం పేస్ట్, పసుపు, నూనె, ఉప్పు, కారం అన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి బాగా. కాసేపు ఉంచాలన్నా, దీన్ని పక్క పెట్టాలనా? 2 ఉల్లిగడ్డల హాయ్ బేబీ, ఇట్రా, కమ్ హియర్, ఇట్రా, దా 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 దా. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని కొద్దిగా నూనె చిన్న గిన్నెతోటి ఒకటి 2 గిన్నెలు పెట్టి సరిపోతుంది. ఇంకా కానీ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫస్ట్ తాలింపు గింజలు, జీలకర్ర ఎయ్. ఏంటి తాలింపు గింజలా? ఎయ్. పచ్చిమిర్చి, కరివేపాకు ఈ మంటస్లో చేసి. ఓకే. ఇప్పుడు ఆనియన్స్ వేసే, మొత్తం వేసే. కలిపి ఒకసారి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, తాలింపు గింజలు. తింటా బోటి కూర తింటా? బోటి కూర తింటా? బోటి, మటను, తలకాయ, బ్లడ్ అన్నీ తింటావా? తింటావా? ఆనియన్స్ వేగినాయమ్మా. ఆ తలకాయ ముక్కలన్నీ ఆ ఫ్రై వేగినటువంటి తాలింపులు వేసేసుకో. ఒకసారి ముక్కలన్నీ కలుపుకోవాలా? అంతేనా? ముక్కలు ఉడకడానికి ఒక 10 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. అయిపోయిందా? ఉడికిందా? మరి అసలు పడితే చెప్పిన ఆయన శుభ్రంగా ఇది పడితే అనుకోండి అంటే 2 అనుకుంటుంది.
మళ్ళీ ఎంత ఇల్లు పడింది కాకపోతే ఇటో మూర తిప్పి పట్టుకోవటమే కొద్దిగా పోయింది తప్ప అది కానీ మొత్తం అయితే దాన్ని ఎలా వేసి మసాలా అదే కొత్తిమీర వేసినావా కొత్తిమీర వేసి వేయి కొద్దిగా మరింటే ఫ్రైలో కొద్దిగా పట్టింది కొద్దిగా వేయి అందులో. మసాలా. ఫైనల్గా తలకాయ కూర అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం మర్చిపోకండి. మరో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.